ఏమ్మా అక్క తమ్ముడు తీరుగా కూర్చోనారే మీ పని మేలు. ఏమ్మే నీ బాధ? నువ్వు కూడా వచ్చి కూర్చొని ఆడుకోయేమి? నీకంటే పని పట్టాలే, నాకు పనిలే, నీతో కూడా కూర్చొని ఆడుకునేదా ఇంకా? ఏమంత పని అమ్మా నీకా? ఇంట్లో పని అంతా నువ్వే చేసేటట్టుకున్నావే. అక్క ఇది పని చేసే టైం వస్తే మిమ్మల్ని అసలు చూసుకుంటుందో చూసుకోదక్క. ఒరే నా బట్ట ఇన్ని రోజులు మా ఇంట్లో తింటావుంటే పనిలే అనుకున్నాను రా. తినింటూ అసలు లెక్క పెట్టేట్టుకున్నావు కదరా నా బట్ట నువ్వు. ఒరే మామ ఇప్పుడు గురించి నీకు అవసరం రా, బూస్తా కూర్చోరా. మా తమ్ముడిని ఏమన్నా అనుకో తాట తీస్తా. ఆ తాట మీ తమ్ముడిది, తేట బట్టి ఆలాడుతున్నాడు నా బట్ట. పాపా నువ్వు చెప్పింది కరెక్టే, ఈ తేలి పట్టినోడే. ఏందక్క అటు మాట్లాడుతుంటే చూస్తానావు నువ్వా? ఇల్ని పొలిచి కొట్టాలక్క. అవును రే, పొలిచి కొట్టాల్సిందే. ఇన్ని రోజులు మా ఇంట్లో ఉంటే మంచోడు అనుకున్నానమ్మా. ఈ దొంగ నా బట్టి చూడమ్మా ఎట్ట మాట్లాడుతాడు. కుక్కకి అంత అన్నం పెడితే విశ్వాసం ఉంటదమ్మా, వీడికి కొంచెం కూడా విశ్వాసం లేదమ్మా. ఓయ్ ఏంద్రా టర్స్రావా? విశ్వాసం లేని కుక్క. బట్టలు మొత్తం పోల్చిపోతుందమ్మా. కుక్క జాతికి అవమానం. కుక్కల కన్నా ఏనువైన బతుకంటే ఆ కుక్కలు కూడా పోల్చుకోలేకపోతున్నాయి చూడు. మా బాధ అర్థం చేసుకున్నావు. లెస్పారా మా ఇంటికి నుంచి నా బట్ట. అక్క మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తా ఉండు దీని పని. యాడే కుక్క అయిపోయింది బుద్ధ. పోరా నా బట్ట, మీ ఇంటికి నేను రాను కానీ. ఇంకెక్కడ పోతావు నువ్వా? అక్క నువ్వు కూడా పోమే రాను మీ ఇంటికే. ఈ జన్మకి చాలు, నేను పోతాను నాకు ఇది వద్దు.